ప్రకృతిలో కొన్ని నీత ధర్మాలుంటాయి. నిప్పు కాలుస్తుంది, సూర్యుడు వేడినిస్తాడు, చంద్రుడు వెన్నెలనిస్తాడు, పాలు తెల్లగా ఉంటాయి. ఇట్లాగే సమాజంలోనూ కొన్ని నీత ధర్మాలుంటాయి. సజ్జనుల్లో కోపం ఉండదు, నీచుల్లో స్నేహం నిలవదు. ఈ రెండింటిని నీత ధర్మాలుగా చెప్పి వాటిపై ఇలాగైతే అలాగైతే అని వికల్పాలు చేసి పర్యవసానాన్ని నిష్కర్ష చేస్తున్నాడు చూడండి నీతికారుడు. నభవతి భవతి చ న చిరం భవతి చిరం చేత్ ఫలేన సంభవతి కోపః సత్పురుషాణం తుల్యః స్నేహేన నీచానాం. సత్పురుషులకి కోపమే రాదు, వచ్చినా ఎక్కువసేపు ఉండదు, ఉన్నా దానికి దుష్ఫలితాలేమీ ఉండవు. అలాగే నీచులకు ఎవరితోనూ స్నేహం కలగదు, కలిసినా చిరకాలం ఉండదు, ఉన్నా దానివల్ల సత్ఫలితం ఏదీ సిద్ధించదు. మనకు ఇష్టం కాని మాట విన్నా, పని జరిగినా, మనిషి కనపడ్డా ఏర్పడే ఒకానొక మనోవికారం కోపం. దీనివల్ల మనస్సు కలకబారుతుంది. వర్షాకాలంలో ఏటి నీరులా రూపొందుతుంది మనసు. బురద నీటిలో తడిపిన బట్టలు బురదరంగే తేలినట్టు కలకబారిన మనస్సుతో పలికిన పలుకు, చేసిన చేత అన్నీ కలుషితంగానే ఉంటాయి. ఈ కాలుష్యం ఎంత తొందరగా పోతే మనస్సు అంత తొందరగా ప్రసన్నంగా నిర్మలంగా ఉంటుంది. దాంతో మాట చేత అన్నీ ప్రసన్నాలుగానే ఉంటాయి. ఈ కోపానికి చొరరాని చోటంటూ లేదు, ఒక్క సత్పురుషుల మనస్సు తప్ప. సత్పురుషులకు కోపమే రాదు. అదేంటండి, ఎంత విజ్ఞులైనా సంస్కారులైనా మంచి మనసు కలవారి అయినా మనుషులు కదా, ఏ క్షణిక దౌర్బల్యమో వారిని నీడలా కమ్ముకోదా అంటారా? పోనీండి, ఒప్పుకుంటాం. కోపం కలిగిందే అనుకోండి, ఎంతసేపు? మెరపు మెరిసినట్లు మెరిసి మాయమైపోతుంటండి. అదేం మాటండి, మీ ఇష్టమా మా ఇష్టమా? పరిస్థితుల వల్ల కదా కోపం కలిగేది. ఆ పరిస్థితులు అట్లా తెగలు సాగినాయి అనుకోండి, ఏం చేస్తాం? తాముగా పిలిచి పీట వేసి కూర్చోపెట్టకపోయినా అదే వచ్చి కాస్త ఓరగా ఒంటికాలిపైన నిలవకపోతుందా? సరేలేండి, నిలిస్తే నిలవనండి. కానీ ఒక మాట, అట్లా నిలిచినా ఆ కోపం పనిమాలి నిలవాల్సిందే తప్ప ఫలించేది మట్టుకు కాదు సుమండి. ఆ కోపము ఫలిస్తే ఇహ ఆయన సత్పురుషుడేమిటి? నీచుల్లో స్నేహం ఇంతే సుమండి. స్నేహ మాధుర్యం నీచులకేం తెలుసు? అంచేత వారిలో స్నేహానికి తావులేదు. ఒకవేళ వాడు కౌటిల్యం కొద్దీ తనకున్న వ్యవహార దక్షత చేత స్నేహాన్ని నటించాడే అనుకోండి, ఆ కుహనా స్నేహం కూడా ఎక్కువ కాలం నిలవదు. ఏదో దురుద్దేశంతో వాడు ఆ స్నేహాన్ని కొనసాగించాలని ప్రయత్నించాడు అనుకోండి, అప్పుడు ఆ స్నేహం సత్ఫలితాలనివ్వదు. ఇలా సత్పురుషుల కోపం, నీచుల స్నేహం రెండూ ఒకలాంటివే.